కీర్తన 126వ కీర్తన 5-6 వచనాల్లో చూస్తే ఇలా చదువుతున్నామండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువారు సంతోష గానము చేసి పనులు మోసుకొని వచ్చును. 126వ కీర్తన 5-6 వచనాల్లో చిన్న విషయం, కొద్దిసేపు ప్రభు ప్రేరేపణతో ఈ మాటలనండి. అంటే చాలాసార్లు నేను చెప్తాను, మనం ఎవరి ముందు ఏడవకూడదు, మనుషుల ముందు ఏడవకూడదు, దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా దుఃఖపడాలి. యేసు ప్రభు వారికి కావాల్సింది నీ కన్నీరే. యేసయ్యకి కావాల్సింది. అందుకని ఆ పాపాత్మరాలు ఎలా యేసు ప్రభు వారి పాదాలు కన్నీళ్లతో కడిగింది. పన్నీరుతో కడగవచ్చు, ఆమె దగ్గర చాలా సెంట్ ఉంది, సెంట్తో కడగరా, కన్నీళ్లతోనే కడిగింది. అంటే దీని అర్థం, నీవు మోయలేని ఆశీర్వాదాలు, మోయలేని దీవులు పొందాలంటే ఆయనకి నీవు చెల్లించవలసింది కన్నీళ్ల ప్రార్థన. కన్నీళ్ల ప్రార్థన. అందుకే కన్నీళ్లతో విత్తు. నేను నమ్మేది ఏమిటంటే, లేఖనాలను చూసి అనేక మంది ప్రాక్టికల్గా, నేనే కాదు, పాస్టర్ గారు కూడా మీరు ప్రాక్టికల్గా చేస్తారండి, అందరూ చేస్తారంటారు. మీలాంటి అనేక వేల వందల మందిని చూశాను నేను. వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఎవరైతే చేశారో, అనగా నిజంగా వాక్యంలో ఉన్నట్టుగా ఎవరైతే చేశారో వాళ్ళందరూ చాలా 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 దీవించబడ్డారు. అందుకని కన్నీళ్లతో ప్రార్థన చేసిన కన్నీళ్ళ ప్రార్థన. అంటే నువ్వు లేమిలో ఉండిస్తున్నావు, లేమిలో ఉన్నప్పుడు బాధ కలుగుద్దా లేదా? లేమిలో అంటే ఈ 1000 రూపాయలు ఉంటే, 2000 ఉంటే దేనికన్నా అవసరం వస్తుంది, ఉంటుంది. ప్రతి మనుషులు మన్నాక అవసరాలు ఉంటాయి, అనేక అవసరాలు. కానీ అయినా దేవుని కంటే నా అవసరం గొప్పది కాదని అనుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ప్రార్థన అది బాధ, ఆ బాధని కన్నీళ్ళ రూపంలో దేవుని దగ్గర పెట్టి, ప్రభువా నాకు అవసరం ఉంది, కానీ నీకు ఇచ్చే విషయం నేను వెనకాడను, నీతిమంతులు వెనుతీయక ఇచ్చును అని ఉంది కనుక నేను ఇచ్చేస్తాను. అబ్రాహామును కుమారుని అడిగినప్పుడు వెనుతీయకుండా ఇవ్వటి ఇచ్చేసేస్తున్నాడు. కనుక నీకంటే ఎక్కువ ఎవరయ్యా? నీకంటే ఎక్కువగా నాకు డబ్బు ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం కాదు, ఏది నాకు ముఖ్యం కాదు, నీవే నా సర్వం అని అలా కన్నీళ్ళ ప్రార్థనతో విత్తాలండి. విత్తాలే. విత్తకుండా మొక్కలు రావు, మొక్కలు రాతే ఫలాలు రావు, ఫలాలు రావితే కడుపు నిండదు. కనుక విత్తకుండా పంట రావాలంటే ఎవరి వల్ల కాదు. అందుకని కన్నీళ్లతో విత్తు, కన్నీళ్ల ప్రార్థన చేయి. క్రైస్తవులారా, ఎవరైతే నిజంగా మోయలేని సంతోషంతో దీవించబడిన ఆనందంతో బ్రతకాలనుకుంటారో దానికి ఒకే ఒక తాళపు చెవి ఏంటంటే కన్నీళ్ల ప్రార్థన. కన్నీళ్ల ప్రార్థన. కొంతమంది పేదల ప్రార్థన, పోడి ప్రార్థన, ఆచార్యవాడి ప్రార్థన చేస్తారు, చేయండి. కానీ దానికంటే ఎక్కువగా దేవుడు ఇష్టపడేది కన్నీళ్ల ప్రార్థన. కన్నీళ్ల ప్రార్థన చూడండి. అందుకని యేసు ప్రభువు కూడా మత్తయి సువార్తలో 5:4 ఏమంటాడు? మత్తయి సువార్త 5:4 ఏమంటున్నాడు? దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదు. కనుక మనం ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులందరూ వచ్చి ఆదరిస్తారే లోకములో, అలాగే దేవుడు కూడా ఎవరిని ఆదరిస్తాడు, ఎవరిని ఓదారుస్తాడంటే కన్నీళ్ల ప్రార్థన ఎవరైతే చేసుకుంటా గడగడ వణికిపోతా విరిగి నరిగిన మనసుతో, దావీదు అంటాడు, నేను కన్నీరు విడుచుండగా పరుపు 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 కొట్టుకెళ్ళిపోయింది అంటాడు. 6వ కీర్తనలో చదువుకోండి, ఆ మాట ఉంది. 6వ కీర్తన, నేను కన్నీరు విడవచుండగా పరుపే కొట్టుకెళ్ళిపోయింది అంటాడు. కనుక ఇలాంటి కన్నీళ్ళ ప్రార్థన ఎవరు చేస్తారో, అంగలారుస్తూ ఉంటారో, ఏడుస్తూ ఉంటారో దేవుని దగ్గర, అలాంటి వారి యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు వెంటనే ఆయన వచ్చి ఆదరిస్తాడు, ఆయన వచ్చి దీవిస్తాడు. ఆయన హృదయం కదిలిపోదు. ఆయన దేవుడు నిజముగా చూడండి. చాలామంది కన్నీళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కానీ కొందరు మార్పు లేకుండా చేస్తారు. అంటే
నువ్వు దేని గురించి అయితే ఏడ్చి ప్రార్థన చేసావో, బాధపడ్డావో, ఇక మళ్ళా నువ్వు దేవుని గురించి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం, మీకు 2 కొరింథీ పత్రిక 7:9-10 ఈ మాటలు పౌలు గారు అంటాడు. అపోస్తులు పౌలు గారి ద్వారా దేవుడు ఏమని చెప్తున్నంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:9-10 ఇక్కడ అంటాడు పౌలు గారు, మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు కానీ అదే ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కదండి. ఇంకా తర్వాత చదమ్మా. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును దయచేస్తుంది. ఇలాగే వినండి, దైవజనుల ద్వారా మీకు నష్టం కలగకూడదు. మా వలన మీరు నష్టం పొందకుండుటకై. చాలామంది అంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థనకు వస్తున్నాము, సందనిచ్చేస్తున్నాము, మాకేంటయ్యా, మాకెందుకయ్యా అంటారు. పాస్టర్ గారు చెప్పినట్టేను అని చెప్పినట్టేను. అందుకనే చెప్పినట్టు వినటమే మారు మనసు, చేంజ్ ఆఫ్ లైఫ్. కొంతమంది దొంగలు ఉంటారంట, పోలీసులు చెప్తారు, వాళ్ళని ఎంత ఎరగొట్టినా కానీ మారంటాడు. మళ్ళీ ఆ సమయంలో ఏడుస్తారంట, దన్నాలు పెట్టేసేస్తారంట. ఇంకా పొరపాటును కూడా నేను దొంగతనం చేయను, పొరపాటును కూడా నేను ఎక్కడ దోపిడీ చేయను అంటారు. తర్వాత మళ్ళీ కుక్క బుద్ధే, వంకర కుక్క తోక. అలాగే చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారు, కష్టాలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తారు, అయ్యా అయితే ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, ఉండను ఉంటానయ్యా. తర్వాత మళ్ళీ మారిపోతారు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడే వాళ్ళు ఏమంటారు చెప్పండి, మేము దశింపగలుగుతున్నాం, వందలు చెప్తున్నాం, పాస్కర్తో టీ చేస్తున్నామా, ఈ చేస్తున్నామా, ఈ గుర్తొస్తాయి. మనస్సు మార్చుకోలేదు, జీవితం మారలేదు, మార్గం మారలేదు, నీ ఆలోచన మారలేదు. దేవుని సేవకుడు ఇక్కడ ద్వారా చెప్పేది కూడా నువ్వు చేసేది ఒకటి. అప్పుడు ఏం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది తప్ప నాకు లాభం రాదు. అందుకనే మీకు నష్టం జరగకుండా ఉండాలంటే దైవజనుల ద్వారా, దేవుని మందిరం ద్వారా, దేవుని దగ్గర వచ్చుడు ద్వారా మీకు నష్టం జరగకుండా ఉంటే దైవ చిత్తానుసారంగా అంటే దేవుని వాక్య ప్రకారం నేను నడుచుకోవాలని ఎవరైతే సరెండర్ అయిపోయి ప్రార్థన చేసుకుంటారో, కన్నీరు కాడుతారో, అది నీకు రక్షణ, అది నీకు లాభం. అలా కాకపోతే బాధ ఎందుకు? అందుకని కన్నీరు కారుద్దాం, వేదన పడదాం, దుఃఖపడతాం, ప్రార్థన చేద్దాం. భక్తి దేవుని విషయంలో ఎంతో ఆశ, శ్వాస, ధ్యాస కలిగి ఉందాం. కానీ ఒక క్రమ ప్రకారంగా జబ్బులు ఉన్నవాడు, మందులు వాడేవాళ్ళు డాక్టర్ చెప్పిన పద్ధతి ప్రకారం చేసుకోవాలి. తిన్నకు ముందు ఒకటి వేసుకోవాలి, తిన్నాక ఒకటి వేసుకోవాలి, మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలి, నైట్ వేసుకోవాలి, వేసుకోవాలి, కరెక్ట్ టైం రాసుకుంటాను. అలా కాకుండా నీకు ఎందుకయ్యా డబ్బులు ఇచ్చాను, నువ్వు అడిగినంత ఫీజు ఇచ్చా, నువ్వు చెప్పిన మందులే కొన్నా, నా ఇష్టం వచ్చాడు నీకేంటి, నీకు మెడికల్ బిల్ కట్టానా లేదా, నీ ఫీజులు కట్టానా లేదా, నా ఇష్టం వచ్చిన వాడతా అంట. ఎలా ఉంటుంది మన సంగతి? నోరావులు ఇచ్చి మార్గము చూపము పరలోకానికి. ఆమేన్. మరి ఇది కూడా అంతే. కనుక దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయండి. ప్రభా, అవును, ఒక మాట మీకు చూపిస్తాను, ఇంకొక మాట మీకు కొంచెం అర్థమయ్యేలాగా మనం చూద్దాం. చదవండి ఒకసారి అండి. ఇర్మియా గ్రంథంలోకి రండి, 31:18 రండి. 31:18 ఏముందండి? ఇర్మియా గ్రంథం అండి. ఇర్మియా గ్రంథం 31:18 ఉందండి. నీవు నన్ను శిక్షించితివి,
కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పినేట్ల నేను తిరుగుదును అని ఎప్రాయి వంగలారు చూసుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. అంటే కాడెడ్లు కాడికి అలవాటు కాకపోతే వాటిని ఎలా శిక్షిస్తారో నాకు కొంచెం తెలుసు. నేను ఎందుకంటే ఎడ్ల బండి తోలేను. మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు పిల్లలోని కొంచెం నాకు అలవాటు, కొంచెం అంత కాకపోయినా అంత అందులో సీనియర్ అవ్వకముందే ఇక దేవుడు నన్ను పరిచయం తీసుకున్నాడు. మాట కానీ వినపోతే ఆ కాడి దగ్గరికి కానీ ఎద్దు రాలేదా, దూడ గిత్త రాలేదంటే ఉండేది దాని కోటింగు. నేను కూడా ఈ చేతిలో కొట్టా. నేను కొట్టే దెబ్బకి అది వచ్చేసి లొంగిపోవాలి, కాడి పట్టుకోవాలి. కాడి కింద మెడ పెట్టలేదో ఇక ఉండిద్ది దానికి. అలాగే యేసయ్య ఏమన్నాడమ్మా, 11 మత్తయి చదవకండి, మీరు చదివి అలసిపోతారు. మత్తయి 11:28 నేను దీనుడును సాత్వికుడును గనక మీ మీద నా కాడి, అంటే యేసయ్య కాడి కిందకి రావాలి. అంటే యేసు చెప్పు చేతలో మనం ఉండాలి. ఆ కాడి కిందకి రాకుండా మెడ ఎగరేసి కాలు ఎగరేసి వెనక్కి ముందు కట్టి వెళ్తే ఏం చేస్తాడు, లాగడ పడేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, అయ్యో ప్రభో, అయ్యా నన్ను క్షమించైనా అప్పుడన్నా తెలుసుకుని ఏం చేయాలి, ఏడవాలి. ఆ దెబ్బలు తగినప్పుడన్నా, ఆ దెబ్బలు నష్టాలు కష్టాలు చూసన్నా దుఃఖపడాయి. అమ్మో నేను కాడి కిందకి వెళ్ళిపోతే, లోబడకపోతే, దేవునికి తగ్గించుకోపోతే నన్ను ఇట్ట కొట్టేదన్నా ఆయన ఈ దెబ్బలు పంచిన ఆ దూడ వచ్చి కాడి కిందకి వచ్చేస్తావు, అప్పుడన్నా రావాలి. కొంతమంది మొండోళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టి, ఎన్నిసార్లు గద్దించిన, ఎన్ని మార్లు అసలు ఇక వాళ్ళని ఏమంటారు చెప్పండి. కనుక అలా ఉండొద్దు. కన్నీళ్లతో విత్తు ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కన్నీళ్లు కలుప. ఆహారంలో ఉప్పు లేకపోతే రుచి ఎలా ఉండదో, నీ భక్తి జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే, అది కూడా కన్నీళ్ళ ప్రార్థన జీవితం లేకపోతే ఆ దేవునికి దృష్టికి ఇంపుగా ఉండదు. యేసయ్య అన్నాడు, ఇదిగో నీ కన్నీరు నా బుడ్డులో దాస్తున్నాను అంటాడు దేవుడు. మన కన్నీరు దాస్తాడంట ఆయన. నువ్వు ఎంత కన్నీరు కరుస్తున్నావో, ఓ ఇదియా నువ్వు కన్నీరు విడుచుట నేను చూశానయ్యా. ఓ రాజా, నువ్వు సింహాసనమే కూర్చున్నప్పుడు నేను చూడలేదు, కానీ నువ్వు కన్నీరు విడిచి చూశాను. ఓ అన్నా పిల్లలు లేరని మందిరానికి వెళ్ళి ఏడ్చేవే, అప్పుడే నేను చూశాను. నువ్వు అందగత్తువని నేను చూడలేదు. కనుక దేవుడు నిన్ను చూసును గాక, నీ కన్నీళ్లకు దేవుడు జవాబిచ్చును గాక. నువ్వు దేని గురించి ఏడుస్తున్నావో, దేని గురించి కన్నీరు కారుస్తున్నావో, కన్నీటికి దగ్గర ప్రతిఫలం దేవుడు దయచేసి మోయలేని నువ్వు భరించలేని ఊహల కందని ఆశీస్సులు దీవెనతో నువ్వు నీ కుటుంబం వర్ధిల్లాలి. చివరికి ఒక మాట చెప్తాను ఇందులోనే. పేతురు గారు సంతాపపడి ఏడ్చాడని ఉంది బైబిల్లో. పేతురు అంటే ఒక దైవజనుడు, యేసుప్రభు శిష్యుడు, సంతాపపడి ఏడ్చాడు. లూకా సువార్త 22 61-62 వచనాలు ఉన్నాయి ఈ మాటలో. లూకా సువార్త 22 61-62 మంది 62లో చదువుతున్నాను. ఎలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. యేసు ప్రభుతో పేతురు అన్నాడు, ఇప్పుడు మరణానికి అప్పగించబడుతున్నాను నేను, నన్ను వచ్చి పట్టుకెళ్తారు, నేను మరణిస్తాను అని యేసు ప్రభు చెప్తుంటే పేతురు అన్నాడు, ఆయన శిష్యుల పేతురు, అయ్యా నీతో పాటు నేను కూడా, నువ్వు చనిపోతే నేను నీతోనే చనిపోతా అనంటే, అయ్యా నువ్వు నాతో చనిపోవద్దు, కానీ నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు అబద్ధాలు ఆడతావు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడేవని కోడి కూసుద్ది, అదే గుర్తు అంటాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నట్టుగానే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, కోడి కొక్రో కంది. వెంటనే పేతురు ఏం చేశాడు, ఎలుపలకు పోయి
సంతాపపడి ఏడ్చింది. దేని గురించి ఏడ్చాడని ఇప్పుడు చెప్పండి. తాను ఆడిన అబద్ధాలు యేసు ముందే చెప్పాడు, నేను అబద్ధం ఆడతానని, నిజంగానే ఆడాను కదా అని ఏడుస్తున్నాడు. మనకు దేవుడు మనం ఆడిన అబద్ధాలకే కానీ ఏదైనా కొన్ని ఎదురు దెబ్బలు దేవుడు చూపించినప్పుడన్నా మనం ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి. పేతురు తన ఆడిన అబద్ధాలను బట్టి పశ్చాత్తపడి సంతాపడి ఏడ్చాడు. బైబిల్లో ఇంకా దావీదు చూడండి, కీర్తన 38:18 ఉంది. కీర్తన 38 కీర్తన 18 ఉందండి. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. విచారం, మార్తా అనేక పనుల గురించి విచారపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటే, నా పాద సన్నిధిలో గడుపో అంటాడు ఆయన. కీర్తన 38:18. అలాగే ఇంకా మనం చూసినట్టయితే కీర్తన గ్రంథంలోనే 32వ కీర్తన 5వ వచనం ఉందా? 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. ఒప్పుకో. దేవుని కన్నీళ్లతో, విచారంతో, బాధతో, దుఃఖముతో, ప్రభా దేవా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. అనుదినము నేను స్నానంబులు చేసి ఏ విధంగా శుద్ధీకరణ నిత్యకృత్యాలు తీర్చుకుంటాను, అలాగే నిత్యము నా అనుదిన ప్రతి పాపము నుండి నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు. మనకు నిత్యావసరాలు ఉంటాయి, అత్యవసరాలు ఉంటాయి, నిత్య కృత్యాలు ఉంటాయి. వాటిని వివరించడానికి వీల్లేదు కానీ మీ టైం కాదు. కానీ నిత్య కృత్యాలు అంటే ఏంటంటే ఉదయం లేచి ఏం చేస్తాం? కాలకృత్యాలు అవి తీర్చుకోవడానికి ఎలా ఉంటుంది వాతావరణం? ఈరోజు నిత్యకృత్యం తీర్చుకోలేదు, ఆహా ఓహో అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలకృత్యాలకు వెళ్ళలేదు, ఎంత ధన్యుణ్ణి నేను అనేవాళ్ళు ఉన్నారా? పోనీ అర్థమయ్యేలా చెప్తున్నా. నేను కాలకృత్యాలు లేవు కనుక ఈరోజు నాకు టైం కలిసి వచ్చింది, భలే హ్యాపీగా ఉన్నాను అనుకునేవాళ్ళు ఉన్నారా? అలాగే హృదయ శుద్ధి లేకుండా, ఆత్మశుద్ధి లేకుండా, పాప శుద్ధీకరణ లేకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు కూడా అశాంతితో ఉంటారు. అందుకని దేహశుద్ధి, హృదయ శుద్ధి, అలాగే ఆత్మశుద్ధి కడుక్కోవాలి. వీటికి కన్నీటి ప్రార్థనే దాన్ని కడిగేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపము కడిగేస్తుంది. అందుకని పితరులు, మన భక్తులందరూ కూడా పేతురేంటి, దావీదేంటి, ఇంకా మీరు చదివితే యోబుని గురించి కూడా ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 31 అధ్యాయం 33, 34. యోబు గ్రంథం 31 అధ్యాయం 33, 34 వచ్చినది. ఆదాము చేసినట్లున్న దోషమును దాచిపెట్టుకుని మహాసమూహానికి భయపడి కుటుంబాల తిరస్కారం జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపను కప్పుకొని పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. కొంతమంది నేను పాపిని అని నేను ప్రార్థన చేస్తే ఏమనుకుంటారు? మహాలోకములో అనేక మంది ఏమనుకుంటారు? నా కుటుంబాలు ఏమనుకుంటాయి? వాళ్ళు వీళ్ళ నువ్వు పాపా అని తిరస్కరిస్తారేమో, తోసేస్తారేమో అని ఏం చేస్తారంట? రొమ్ములోనే కాపాడుకుంటారంట. అప్పుడు మరి ఎవరి దృష్టిలో వేషధారులు అవుతాం? అందుకని వద్దు. మన పాపములను మనం దేవుని ఎదుట పేతురు ఎలా సంతాపడి ఏడ్చి ఒప్పుకున్నాడు. కన్నీళ్లతో ఒప్పుకుందాం, కన్నీళ్లతో ప్రార్థిద్దాం, కన్నీళ్లతో విడిచిపెడదాం, కన్నీళ్లతో దేవునికి ఇద్దాం. దేవుని ఏది చేసిన ప్రభు అప్పుడే నువ్వు మోయలేని విస్తారమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో, సంతోష గానాలతో పంటలు కోసుకుంటూ సంతోషంగా జీవిస్తారండి. దేవునికి మనకి ఏది అడ్డు ఉండకూడదు. ఆమేన్. ప్రభు లేదంటే ఈ బ్లాక్ మెయిల్ ఇప్పుడు మళ్ళీ ఎవరు చేస్తారు? దయ్యం చేస్తుంది. సైతాన్ అంటే నువ్వు ప్రార్థన చేస్తావా? అవునా, నీకు రాదులే, చేయమక, ప్రార్థనకి వెళ్ళు, కూర్చో, స్తోత్రం అని అనమాక, గట్టిగా పాటలు పాడమాక, చెప్పినట్టు వినమాక, నీ ఇష్టం నీదే, నువ్వే
అది నిజమైన భక్తి అని చెప్పింది. అలా కాకుండా దయ్యమా పో, నేను యేసు ప్రభుకు లోబడతాను, నీకు లోబడని చెప్పి ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఆ ఒక తల్లి ఎంతో కనుకరించింది ప్రేమి. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైన జాలిగల ప్రేమ దేవుడు. నిన్ను నన్ను ఏమాత్రం తోసివేయడు. దాచుకోమాకండి, ఎవరికి భయపడమాకండి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. అప్పుడే నువ్వు కాంచిన కన్నీరు దేవుడు చూసి కన్నీళ్ళ ప్రార్థన జవాబు దేవుడు దయచేస్తాడు. గొప్పగా ఎంత ఆశీర్వదిస్తాడు ముందే చదివాను. కన్నీళ్లు విడిచి చుట్టేవాడు సంతోష గానాలు పనలు మోసుకుంటా ఆశీర్వించబడతారు. దేవుడు అలాంటి కృప మీ అందరికి దయచేయను గాక.